ఒక్కసారి ఊహించండి, ఈ విశ్వాన్ని నడిపించే పరమాత్మ, ప్రతి జీవిని కాపాడే శ్రీ మహావిష్ణువు సంవత్సరంలో ఒక రోజు తన దివ్య యోగ నిద్రలోకి ప్రవేశిస్తారని చెబుతారు. ఆ రోజు భూమిపై ఉన్న కోట్లాది మంది భక్తులు ఉపవాసం ఉంటారు. ఆలయాలు భక్తులతో నిండిపోతాయి. ఓం నమో నారాయణాయ అనే నామస్మరణ ప్రతి ఇంట్లో మారుమ్రోగుతుంది. కానీ ఎందుకు? శ్రీ మహావిష్ణువు నిజంగానే నిద్రపోతారా? ఆయన నిద్రపోతే ఈ సృష్టిని ఎవరు నడిపిస్తారు? ఈ ఒక్క రోజుకే ఎందుకు అంత ప్రాముఖ్యత వచ్చింది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే వేల సంవత్సరాల క్రితం జరిగిన ఒక దివ్య సంఘటన గురించి తెలుసుకోవాలి. అది సాధారణ కథ కాదు. మన పూర్వీకులు తరతరాలుగా భక్తితో చెప్పుకుంటూ వచ్చిన ఒక గొప్ప ఆధ్యాత్మిక సాంప్రదాయం. ఆషాఢమాసం శుక్లపక్షం ఏకాదశి తిథి ఈ రోజు వచ్చినప్పుడు దేవతలు, ఋషులు, మహర్షులు కూడా దీనిని అత్యంత పవిత్రమైన రోజుగా భావించారని పురాణాలు చెబుతున్నాయి. కానీ ఈ ఏకాదశిని దేవశయ్యని ఏకాదశి, హరిశయ్యన ఏకాదశి, తొలి ఏకాదశి అని పిలుస్తారు. శయ్యనం అంటే కేవలం నిద్ర కాదు. ఇక్కడ దాని అర్థం బాహ్య కార్యాల నుంచి అంతర్ముఖ ధ్యాన స్థితిలోకి ప్రవేశించడం. అందుకే ఈ రోజు నుంచి ప్రారంభమయ్యే 4 నెలలను చతుర్మాస్యం అంటారు. కానీ ఇక్కడే ఒక ఆసక్తికరమైన ప్రశ్న వస్తుంది. ఈ 4 నెలల్లో ప్రత్యేకంగా ఏం జరుగుతుంది? ఎందుకు ఎన్నో వివాహాలు, శుభకార్యాలు ఈ కాలంలో చెయ్యరు? ఎందుకు మహానుభావులు ఈ కాలాన్ని తపస్సు, జపం, ధ్యానానికి అత్యంత పవిత్రమైన సమయంగా భావిస్తారు? ఈ రహస్యం తెలుసుకోవాలంటే ముందుగా యోగ నిద్ర అంటే ఏమిటో తెలుసుకోవాలి. చాలామంది అనుకునేలాగా ఇది మనం పడుకునే నిద్ర కాదు. యోగ నిద్ర అంటే సృష్టి నిలిచిపోవడం కాదు. దైవ చైతన్యం అంతర్ముఖంగా ప్రకాశించే ఒక ఆధ్యాత్మిక స్థితి. అందుకే శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి ప్రవేశించడం అనేది భక్తులకు ఒక సందేశం. కొంత సమయం ప్రపంచపు పరుగుల నుంచి బయటకు వచ్చి నీ మనసుని కూడా భగవంతుని వైపు మళ్లించు. అందుకే ఈ 4 నెలల్లో జపం, ధ్యానం, పారాయణం, దానం, ఉపవాసం వీటికి అంత ప్రాముఖ్యత ఇస్తారు. కానీ ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఉంది. పురాణాల ప్రకారం ఇది ఒక ఏకాదశి వెనుక ఒక గొప్ప కథ ఉంది. ఆ కథలో ఒక రాజు, ఒక చిన్న నిర్ణయం మరియు శ్రీ మహావిష్ణువు అనుగ్రహం ఉంది. ఆ కథ విన్న తరువాత ఎందుకు తొలి ఏకాదశిని లక్షలాది మంది ఇంత భక్తితో ఆచరిస్తారో మీకే అర్థమవుతుంది. ఆ కథను ఇప్పుడు తెలుసుకుందాం. తర్వాత పార్ట్ 2లో పురాణాల్లో ప్రసిద్ధమైన మాధాత మహారాజు దేవశయ్యని ఏకాదశి కథను చెబుతాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దే. మన సబ్స్క్రైబర్స్ అందరికీ శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఆ కథ వేల సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. ధర్మాన్ని పాలించే ఒక మహారాజు ఉండేవాడు. ఆయన పేరు మాధాంత మహారాజు. ఆ రాజ్యం సిరి సంపదలకు నిలయం. ప్రజలు సంతోషంగా జీవించేవారు. అన్యాయం అనే మాట తెలియదు. ధర్మమే రాజ్యానికి శ్వాస. కానీ ఒక సంవత్సరం ఆకాశంలో మేఘాలు కనిపించలేదు. ఒక్క చినుక కూడా పడలేదు. రోజులు గడిచాయి. నెలలు గడిచాయి. చెరువులు ఎండిపోయాయి. నదులు ఇసుకమయమయ్యాయి. పంటలు నాశనమయ్యాయి. పశువులు దాహంతో కూలిపోయాయి. ప్రజలు ఆకలితో అలమటించారు. రాజుకు నిద్ర పట్టలేదు. నేను ధర్మంగా పాలిస్తున్నాను. అయితే నా ప్రజలకు ఈ కష్టం ఎందుకు వచ్చింది అని బాధపడ్డాడు. చివరికి మహర్షులను ఆశ్రయించాడు. వారి ముందు నమస్కరించి నా ప్రజలను కాపాడే మార్గం చెప్పండి అని వేడుకున్నాడు. అప్పుడు ఒక మహర్షి ప్రశాంతంగా ఇలా అన్నారు. ఓ రాజా, ఇప్పుడు ఆషాఢ శుక్ల ఏకాదశి సమీపిస్తుంది. అది దేవశయ్యని ఏకాదశి. ఈ రోజున నీవు నీ ప్రజలంతా భక్తితో ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుని ప్రార్థించండి. రాజు వెంటనే ఆ ఆజ్ఞను పాటించాడు. రాజ్యమంతా ఉపవాసం చేసింది. విష్ణునామస్మరణలతో ఆలయాలు మారుమ్రోగాయి. ప్రజలు తమ బాధలను మరిచి భగవంతుణ్ణి శరణు కోరారు. అప్పుడు పురాణాల ప్రకారం ఆకాశం ఒక్కసారిగా నల్లని మేఘాలతో నిండిపోయింది. మెరుపులు మెరిశాయి. ఉరుములు వినిపించాయి. కొద్దిసేపటికే భారీ వర్షం కురిసింది. ఎండిపోయిన భూమి మళ్ళీ పచ్చగా మారింది. ప్రజల కళ్ళల్లో ఆనంద బాష్పాలు. ఆ రోజు నుంచి దేవశయ్యని ఏకాదశిని అత్యంత పవిత్రమైన రోజుగా ఆచరించడం మరింత విస్తరించిందని సాంప్రదాయం చెప్తుంది. కానీ ఈ కథలో అసలు సందేశం వర్షం కురిసిందనే కాదు. మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు నిరాశలో మునిగిపోకుండా భక్తి, ధర్మం, సహనం కోల్పోకూడదని చెప్పడమే. ఇక్కడ మరో ప్రశ్న వస్తుంది. శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తే ఆ 4 నెలల్లో భక్తులు ఎలా జీవించాలి? ఎందుకు ఈ కాలాన్ని ఋషులు అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక సాధన కాలంగా చెప్పారు?
అలాగే తొలి ఏకాదశి రోజున చాలామంది చేసే చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయని పెద్దలు చెబుతారు. అవి ఏమిటి? వాటి వెనుక ఉన్న కారణం ఏమిటి? ఇప్పుడు వాటిని ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ఇది పార్ట్ 2. దీని తర్వాత వచ్చే పార్ట్ 3లో చతుర్మాస్యం రహస్యం, చేయవలసిన పూజలు, చేయకూడని పనులు, ఉపవాసం వెనుక శాస్త్రీయ, ఆధ్యాత్మిక భావం మరియు బలమైన ఎమోషనల్ ముగింపుతో ఈ వీడియోని పూర్తి చేద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్స్లో ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దే. ఇప్పుడు ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. చాలామంది అనుకుంటారు తొలి ఏకాదశి అంటే ఉపవాసం ఉంటే చాలు అని. కానీ పురాణాలు చెప్పేది అంతకంటే గొప్పది. ఈరోజు ఆకలితో ఉండడానికే కాదు, మనసును కూడా పవిత్రంగా ఉంచుకోవడానికి. అందుకే ఈ రోజున కోపం, అసూయ, అబద్ధం, ఇతరులను బాధపట్టే మాటలు వీలైనంత వరకు దూరంగా ఉండాలని పెద్దలు చెప్తారు. ఎందుకంటే భగవంతుడు చూసేది మనం అంతా తిన్నామో లేదో అని కాదు, ఎంత నిర్మలమైన మనసుతో ఆయన్ని స్మరించామో అన్నది. అందుకే భక్తులు ఉదయం స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసి శ్రీ మహావిష్ణువును తులసి దళాలతో పూజిస్తారు. ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని భక్తితో జపిస్తారు. విష్ణు సహస్రనామం, గజేంద్ర మోక్షం, భగవద్గీత పారాయణం చేస్తారు. శక్తి ఉన్నవారు ఉపవాసం ఉంటారు. ఆరోగ్య కారణాల వల్ల ఉపవాసం చేయలేని వారు సాత్విక ఆహారం తీసుకుంటూ భగవంతుణ్ణి స్మరిస్తారు. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ రోజున దానం చేయడం కూడా ఎంతో శుభప్రదంగా భావిస్తారు. అన్నదానం, వస్త్రదానం లేదా అవసరమైన వారికి సహాయం చేయడం, ఇది మనసులో దయ, కరుణ, సేవాభావాన్ని పెంచుతాయి. ఇప్పుడు చాలామంది అడిగే ప్రశ్న, ఈరోజు ఏ పనులు చేయకూడదు అని. సాంప్రదాయం ప్రకారం మద్యపానం, మాంసాహారం, అనవసర గొడవలు, అబద్ధాలు, ఇతరులను అవమానించడం వంటి వాటికి దూరంగా ఉండాలని చెబుతారు. ఇది భయపెట్టడానికి కాదు, మన ఆలోచనలను మంచి దిశగా మళ్లించడానికి. స్నేహితులారా, తొలి ఏకాదశి యొక్క అసలు సందేశం అద్భుతాలు జరుగుతాయనేది కాదు. అసలు సందేశం మనిషి జీవితంలో కొంత సమయాన్ని భగవంతుని స్మరణకి, ఆత్మ పరిశీలనకు కేటాయించాలి అనేదే. మన పూర్వీకులు ఈ రోజును భక్తి, నియమం, సేవ, దానం, శాంతి అనే 5 విలువలకు ప్రతీకగా భావించేవారు. బహుశా అందుకే వేల సంవత్సరాలు గడిచినా ఈ ఏకాదశి మహిమ ఇప్పటికే కోట్లాది మంది హృదయాల్లో నిలిచి ఉంది. మీరు కూడా ఈ తొలి ఏకాదశి రోజున భక్తితో శ్రీ మహావిష్ణువుని స్మరించండి. మీ శక్తికి తగ్గట్లు మంచి పని చేయండి. అవసరమైన వారికి సహాయం చేయండి. మనస్ఫూర్తిగా ప్రార్థించండి. అదే ఈ పర్వదినం యొక్క గొప్ప అర్థం. ఈ వీడియో మీకు నచ్చి ఉపయోగపడితే లైక్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక, పురాణ విశేషాలతో కూడిన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కండి. మీరు ఈ తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని స్మరించుకోబోతున్నట్లయితే కామెంట్లో ఒక్కసారి ఓం నమో నారాయణాయ అని రాయండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన ఆధ్యాత్మిక వీడియోతో కలుద్దాం. ఓం నమో నారాయణాయ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దే.